This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈ రోజు ఇంకొక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. మనకు ఆర్గనైజేషన్ చూసుకుంటే ఇంగ్లీష్ యారీ అంటే ఇంగ్లీష్లో మీరు టీచ్ చేయలేమో అనుకుంటారు, బట్ ఇదేం ట్యూటర్ జాబ్ అయితే కాదు, బట్ కొద్దిగా డిఫరెంట్ జాబ్ గైస్. ఓకే, ఇంగ్లీష్ యారీ అనేది ఏంటంటే ఒక ఎడ్యుటెక్ కంపెనీ. సో మల్టిపుల్ కస్టమర్స్ ఉంటారు వీళ్ళకి, సో స్టూడెంట్స్ ఉంటారు, డిఫరెంట్ ఎడ్యుటెక్ ఆర్గనైజేషన్స్ వీళ్ళకి అయితే టైప్ అయి ఉంటాయి. వాళ్ళకి వీళ్ళు ఇంగ్లీష్ నేర్పిస్తుంటారు, బట్ మీరు నేర్పించే ట్యూటర్స్ ఉంటారు చూడండి, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని మీరు ఎవాల్యుయేట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళ యొక్క ఆన్ బోర్డింగ్ అండ్ వాళ్ళకి కావాల్సిన సపోర్టు మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట. అలాంటి రోల్కి ప్రజెంట్ హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇంగ్లీష్ యారీ వాళ్ళు. లేటెస్ట్ అప్డేట్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. దీనికి ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా చక్కగా ట్రై చేయొచ్చు. మిస్ అవ్వద్దు, మంచి ఆపర్చునిటీ ఇది మాత్రం. ఓకే, సో క్లియర్గా డీటెయిల్స్ అని డిస్కస్ చేస్తాను. మీకు అప్లై లింక్ వీడియో డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లోని దొరికేస్తాయి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు వీదటికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు, నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ బ్లూ కలర్ బటన్ కనిపిస్తుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే రీడెంట్ అయితే అవుతుంది. చూడండి ఒకసారి ఇలా అయితే వస్తుందన్నమాట. సో చూడండి, మనకి ఇంగ్లీష్ యారీ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ఇందులో వీళ్ళకి ట్యూటర్ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ మేనేజర్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ఓకే, ఇది రిమోట్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫుల్ టైం రోల్, చక్కగా ఇంట్లో కూర్చొని ఫుల్ టైం ఆపర్చునిటీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీరు చేయాల్సిన పని చూడండి ఒకసారి. ఇక్కడ యాజ్ ఎ ట్యూటర్ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ మేనేజర్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద మేనేజింగ్ ట్యూటర్ పెర్ఫార్మెన్స్. ట్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని మీరు మేనేజ్ చేస్తారు. ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు, అంటే మనకి వాళ్ళ యొక్క ఆన్ బోర్డింగ్, నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఇస్తారు. ఓవరాల్ ట్యూటర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీరు దగ్గర ఉండి చూసుకుంటుంటారు అన్నమాట. ఓకే, యూ విల్ వర్క్ క్లోజ్లీ విత్ మల్టిపుల్ టీమ్స్ టు ఎన్ష్యూర్ అవర్ ట్యూటర్స్ రిసీవ్ సపోర్ట్, గైడెన్స్ అండ్ ఫీడ్బ్యాక్ అని కూడా క్లియర్ మెన్షన్ చేస్తారు. కీ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే మనకి మేజర్గా సో క్వాలిటీ ఫీడ్బ్యాక్ విత్ ట్యూటర్స్, వాళ్ళకి ప్రాపర్గా మనకి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు, వాళ్ళకి ట్యూటర్ కావాల్సిన సపోర్ట్, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అంతా కూడా వాళ్ళకి మీరైతే షేర్ చేస్తారట. మీరు ట్యూటర్ అడ్హెరెన్స్, కంపెనీ పాలసీస్ వీళ్ళు వాళ్ళు అసలు ఫాలో అవుతున్నారా లేదా, టీచింగ్ స్టాండర్డ్స్ అసలు ఎలా ఉంది, ఆపరేషన్ గైడ్ లైన్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అంతా కూడా మీరైతే మానిటర్ అయితే చేస్తారట. ఓకే, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. ఎబిలిటీ టు డెలివర్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇన్ క్లియర్, రెస్పెక్ట్ఫుల్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ మ్యాన్లో వాళ్ళకైతే ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయాలి. సో మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు ఇంగ్లీష్లోని. ఓకే, కంఫర్టబుల్ వర్కింగ్ విత్ డేటా ట్రాకింగ్ పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అని ఇచ్చారు. కొలాబరేటివ్ టీమ్ ప్లేయర్గా మీరైతే ఉండాలట. ఓకే, డైరెక్ట్లీ ఇంపాక్ట్ లెర్నర్ ఎక్స్పీరియన్స్ అవుట్కమ్స్, ఫాస్ట్ గ్రోయింగ్ ఎడ్యుటెక్ స్టార్ట్అప్లు మీరు బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఆపర్చునిటీ టు షేప్ అండ్ క్వాలిటీ అండ్ పెర్ఫార్మెన్స్ అని కూడా చెప్పారు. ఓకే, సో ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లై లింక్ ఉంటుంది. అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ట్యూటర్ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ మేనేజర్ అట్ ఇంగ్లీష్ యారీ అనేసి మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ మాత్రం అప్డేటెడ్గా ఉంచుకోండి గైస్, అది మాత్రం మర్చిపోవద్దు. సో ఆ ట్యూటర్ ట్రైనింగ్ యొక్క డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సో ఆఫ్టర్ దట్ మనకి ఒక కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి 10th ఫాలో ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ రికార్డ్ ఏ వీడియో యువర్ సెల్ఫ్, ప్లీజ్ ఎన్ష్యూర్ నో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండ్ యువర్ ప్రెజెంటబుల్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ప్రాపర్ సినారియో ఇచ్చారన్నమాట. ఆ సినారియో బేస్ చేసుకొని మీరు సో బిగిన్ చేసి సో ఒక పర్టికులర్ వీడియో మీరు అయితే రికార్డ్ చేసి సో అది గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకొని సో అక్కడ మరియు అలో యాక్సెస్ ఇచ్చేసి ఇక్కడ అటాచ్ చేసేయండి. లేకపోతే సో నాకు తెలిసి ఇక్కడ లింక్ అవసరం లేదు, డైరెక్ట్గా అటాచ్ ఫైల్ మ్యాక్సిమం 10 GB వరకు వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారట. అది ఇంకా సూపర్. సో అలా అవసరం లేదు, మీరు డైరెక్ట్గా యాడ్ ఫైల్ మీకు ఇచ్చేసి మీరు డైరెక్ట్గా మీరు రికార్డ్ చేసిన వీడియో ఆర్ ఎడిట్ చేసిన వీడియోని ఇక్కడ అప్లోడ్ అయితే చేసి సబ్మిట్ చేసేయండి గైస్. ఓకే, సో ఇది మాట ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చానని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా మంచి అప్డేట్, మిస్ అవ్వద్దు. మీరు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.